ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేది పవర్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ అంటే ఒక సిస్టమ్ పవర్ ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటుంది అని తెలియజేస్తుంది. చాలా జనరేటర్స్ అనేవి సాధారణంగా 0.8 ఉంటాయి. కేవీఏను పవర్ ఫ్యాక్టర్ తో గుణిస్తే కేడబ్ల్యూ వస్తుంది, అంటే కిలోవాట్ వస్తుంది. ఉదాహరణకు ఒక 1000 కేవీఏ జనరేటర్ తీసుకుంటే 0.8 పవర్ ఫ్యాక్టర్ తో 800 కిలోవాట్ ట్రూ పవర్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 1000 ఇంటూ 0.8 ఈక్వల్ టు 800 కిలోవాట్. అంటే మనం వాడే లోడ్ ను బట్టి ఎంత కేవీఏ జనరేటర్ ను ఉపయోగించాలనేది మనకు తెలుస్తుంది. కేవీఏ నుండి యాంప్స్ లోకి మార్చాలంటే యాంప్స్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ 1000 డివైడెడ్ బై వోల్ట్స్. ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాలి. ఒక 50 కేవీఏ జనరేటర్ తీసుకుంటే 230 వోల్ట్స్ సప్లై ఇస్తుంది, అంటే సింగిల్ ఫేస్. దీంట్లో యాంప్స్ ఈక్వల్ టు 50 అంటే 50 కేవీ జనరేటర్ కాబట్టి 50 ఇంటూ 1000 డివైడెడ్ బై 230 వోల్ట్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 217.39 యాంప్స్ వరకు వస్తుంది. అదే 3 ఫేజ్ సిస్టమ్స్ కనుక చూసుకుంటే లైన్ టు లైన్ వోల్టేజ్ ఉపయోగిస్తే కనుక యాంప్స్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ 1000 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ వోల్ట్స్. సో ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అంటే సుమారు 1.732. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కేవీఏ జనరేటర్ 3 ఫేజ్ సప్లై ఇస్తుంది అనుకుంటే యాంప్స్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1000 డివైడెడ్ బై 1.732 ఇంటూ 415 ఈక్వల్ టు మనకి 1391.24 యాంప్స్ అనేది వస్తుంది. అదే లైన్ టు న్యూట్రల్ అయితే యాంప్స్ ఈక్వల్ టు కేవీఏ ఇంటూ 1000 డివైడెడ్ బై 3 ఇంటూ వోల్ట్స్. ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాలి. ఉదాహరణకు ఒక జనరేటర్ కనుక 1000 కేవీఏ 240 వోల్ట్స్ సప్లై ఇస్తుంది అనుకుంటే యాంప్స్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1000 డివైడెడ్ బై 3 ఇంటూ 240 ఈక్వల్ టు మనకి 1388.89 యాంప్స్ అనేది వస్తుంది. కేవీఏకి మించి లోడ్ అనేది వేయకూడదు.